నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం పోలీస్ వర్గం ఏ రోజు వచ్చింది, ఈ పోలీస్ వర్గం 21వ తేదీన చేసుకోవాలా లేదంటే 22వ తారీఖున చేసుకోవాలా, అసలు పాడ్యమి తిథి ఎప్పటి నుంచి మొదలై ఎప్పటి వరకు ఉంటుంది, అసలు ఈ పోలీ పాడ్యమి నెల రోజులు కార్తీక మాసం చేసుకున్న వారు చేసుకోవాలా లేదా చేసుకోని వారు కూడా చేసుకోవచ్చా, అసలు నీటిలో ఎన్ని దీపాలు వదిలిపెట్టాలి, నీటిలో దీపాలు వదిలిపెట్టేటప్పుడు ఎలా వదిలిపెట్టాలి, వెలిగించి వదిలిపెట్టాలా వెలిగించకుండా వదిలిపెట్టాలా అన్న విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. పోలీ తల్లి స్వర్గానికి వెళ్ళిన రోజునే మనం పోలీస్ వర్గం అని పిలుస్తామండి. ఈ పోలీస్ వర్గం అనేది మనం పాడ్యమి రోజున జరుపుకుంటాము కాబట్టి దీనిని పోలీ పాడ్యం అని కూడా అంటారు. కార్తీక మాసం ఆఖరి రోజు చేసుకునే పండుగనే పోలీ పాడ్యమి అని అంటారు. కార్తీక మాసం ముగిసిన తరువాత మనకి మార్గశిర మాసం అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ రోజున దీపాలను వదిలిపెట్టినట్లయితే ఆ పోలీదేవి ఎలా స్వర్గానికైతే వెళ్ళిందో మనకి కూడా అంతటి భాగ్యం అయితే కలుగుతుంది. అయితే మనకి ఈ పోలీస్ వర్గం అన్నది ఏ రోజు వచ్చిందంటే 2025 నవంబర్ 20వ తారీఖున ఉదయం 10:30కి ప్రారంభమవుతుందని పాడ్యం గడియలు అనేవి. అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే మనకి నవంబర్ 21వ తారీఖు మధ్యాహ్నం 12:45తో ఈ పాడ్యం గడియలు అనేవి ముగుస్తున్నది. అందుకని మనం ఈ పోలీ పాడ్యమిని నవంబర్ 21వ తారీఖు శుక్రవారం నాడు జరుపుకోవాలండి. తరువాత వచ్చేసి నీటిలో ఎన్ని దీపాలు వదలాలి, 31, 33, 35 అనే విషయానికి వస్తే ముందుగా అయితే అసలు ఈ ఒత్తులు ఎవరెవరికి వదిలిపెడతామనేది తెలుసుకుందాం. 31 ఒత్తులు కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం దక్కాలి అంటే 31 ఒత్తులు నీటిలో వదిలిపెడతారు. అలాగే 33 ఒత్తులు ఎవరికి అంటే కార్తీక మాసానికి 31 ఒత్తులు మరియు 2 ఒత్తులు గంగాదేవికి సమర్పిస్తారు. ఇంకా ఈ 35 ఒత్తుల విషయానికి వస్తే కార్తీక మాసం నెల రోజులకి 31 ఒత్తులు, అలాగే గంగాదేవికి 2 ఒత్తులు, మిగతా 2 ఒత్తులు వచ్చేసి మనం గణపతికి అయితే సమర్పిస్తాము. మనం ఈ పూజకి మొదట్లోనే మనం గణపతిని అయితే పూజిస్తాం కదండి. మొదటిగా గణపతి పూజ చేసిన తర్వాత ఏ పూజ అయినా స్టార్ట్ చేసుకుంటాము. అందుకని ఆల్రెడీ మనం గణపతి దగ్గర అయితే 2 ఒత్తులతో పూజ అయితే చేసేస్తాం కదండి. అందుకని నీటిలో వచ్చేసి 33 ఒత్తులు అయితే వెలిగించుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఒత్తుల్ని ఎక్కడెక్కడ వదిలిపెట్టాలి అన్నది తెలుసుకుందాము. మనకి దగ్గరలో కాలువలు కానీ నదులు కానీ చెరువులు కానీ ఏమన్నా ఉంటే వదిలేయచ్చండి ఆ నీటిలో. లేదు మన ఇంటి దగ్గర బోర్ ఉన్నా కానీ బోర్ దగ్గర కూడా ఈ దీపాలను అనేది వదిలిపెట్టవచ్చు. ఇవేమీ మా దగ్గర లేవు అనుకుంటే ఇలా తులసి కోట దగ్గర అయినా సరే మనం ఇలా డిప్ అనేది ఏర్పాటు చేసుకుని దాంట్లో అయినా సరే మనం దీపాలను అనేవి వదిలిపెట్టుకోవచ్చు. అయితే కొంతమందికి వచ్చేసి తులసి కోట అనేది కూడా ఉండదండి. అలాంటప్పుడు మనం ఆరు బయట దామోదరుని చేసుకుని ఆ దామోదరునికి పూజ చేసి దీపాలను అయితే నీటిలో అయితే వదిలిపెట్టవచ్చండి. ఈ దీపాలని వదిలిపెట్టేటప్పుడు మనము నీటిలో దీపాలు అనేది వదిలిన తర్వాత వెలిగించకూడదండి. మొదటిగానే మనం దీపాలు అనేది వెలిగించుకోవాలి. ఇలా విడిగా ఒక అరటి పొత్త తీసుకొని దాంట్లో 33 ఒత్తులు వెలిగించుకొని కొంచెం పసుపు, కొంచెం అక్షింతలు, కుంకుమ, పువ్వు, ప్రసాదం, ధూపం, దీపం అన్నీ సమర్పించిన తర్వాత ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని మనం నీటిలో అయితే దీపాలను వదులుకోవాలి. మనకి ఈ పోలీస్ వర్గం గురించి కూడా ఒక కథ అనేది ఉంటుందండి. ఈ దీపాలను వెలిగించేటప్పుడు ఆ కథ కూడా చదువుకోవచ్చు. మనము ఇక్కడ వచ్చేసి దామోదరుని గణపైన అయితే చేసుకున్నామండి. వాటిని కూడా ఏం చేయాలో అనేది నేను చెప్తాను. ఇక్కడ మనము పసుపు గణపతిని అయితే చేసుకున్నాం కదండి. మనము ఒక మగ్గుతో అయితే వాటర్ తీసుకొని ఆ వాటర్లో పసుపు గణపతిని అయితే పెట్టేస్తే అది కరిగిపోతుందండి. కరిగిపోయిన తర్వాత మనము తులసి మొక్కలో కాకుండా మిగతా మొక్కలన్నిటిలో కూడా ఆ వాటర్ అనేది పోసేసుకోవచ్చు. ఇంకా దామోదరుని వచ్చేసి మనము ఎక్కడైతే మట్టి అనేది దామోదరుని తయారు చేయడానికి ఎక్కడైతే మట్టి అనేది తీసుకున్నామో అక్కడే పెట్టేసేసి కొంచెం వాటర్ పోసినట్లయితే ఆ మట్టి అనేది మళ్ళీ కరిగిపోతుందండి. ఇంతేనండి, మనం కార్తీక మాసం లాస్ట్ రోజున పోలీ పాడ్యం అయితే జరుపుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.